నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వేసవిలో వడదెబ్బ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాలుగా చూస్తుంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ఇంట్లో ఉండలేం కదా, ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితే ఉంది. మరి బయటికి వెళ్ళాలి అంటే ఈ వడగాళ్ళు వడదెబ్బతో కూడా ఎక్కువగా మనం సఫర్ అవుతున్నాం. అసలు వడదెబ్బలు ఎందుకు కొడతాయి, అసలు వడదెబ్బ కొడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కంచర్ల సుధాకర్ గారు, ప్రిన్సిపల్, సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయవాడ నుంచి వచ్చేశారు. డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, చూస్తుంటే కనుక అసలు ఎప్పుడూ లేనట్టుగానే ఈ సంవత్సరం కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం ఇట్లానే ఉన్నది. అసలు ఎందుకు ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనేది కొంచెం చెప్పండి డాక్టర్ గారు. అంటే గత ఒక 25 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరగటం మొదలైంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని గురించి చెప్తాను. డిఫారెస్టేషను, మనం ఎక్కడికెక్కడ అడవులు నరికేస్తూ ఉన్నాము. అలాగే మనం నరికేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తూ ఉంటాము. అది అంతేకాకుండా ఈ మన పెట్రోలు, డీజిలు ఇవన్నీ వాడుతూ ఉంటే దాని నుంచి బోర్డులంతా కాలుష్యం వస్తూ ఉంటుంది. అలాగే వీటిని ఉత్పత్తి చేసే దగ్గర ఈ ఫాజిల్స్ అన్నిటినీ తగలబెట్టి వాటి నుంచి ఇవన్నీ తీస్తూ ఉంటారు. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల కూడా ఏమవుతూ ఉందంటే నెమ్మదిగా మన గ్లోబు వేడెక్కటం మొదలుపెట్టింది. దీనే గ్లోబల్ వార్మింగ్ అంటాము. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే విపరీతంగా వేడి జనరేట్ అయ్యి దానివల్ల మన టెంపరేచర్స్ పెరగటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఒకానొక టైంలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం తీసుకుంటే 35, 36 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్స్ ఈ రోజున 40 కామన్ అయిపోయింది. ఇవాళ న్యూస్ కనుక మీరు చూస్తే మన మీటియరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, రాబోయే కొన్ని రోజుల్లో 44 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచరు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందని అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో బికాజ్ ఆఫ్ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇది యాక్చువల్గా ఇది మానవ తప్పిదం. అంటే మనం చేసేటటువంటి పనుల వల్లే ఈ టెంపరేచర్ పెరుగుతూ ఉందన్నమాట. ఓకే డాక్టర్ గారు, మరి వడదెబ్బ అనేది ఎందుకు తగులుతుంది, అసలు వడదెబ్బ అంటే ఏంటి? ఇది ఎన్విరాన్మెంట్ అంటే మన ఈ పర్యావరణం అంటారు కదా, ఈ పర్యావరణంలో వచ్చే మార్పుల వల్ల కొన్ని జబ్బులు వస్తాయి. ఈ పర్యావరణంలో మనకి గాలి ఉంటుంది, నీరు ఉంటుంది, అలాగే ఎండ ఉంటుంది, మంచు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉండటం వల్ల ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్కటి మనకి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కోల్డ్ ఏరియాకి, హిమాలయ పర్వతాలకు వెళ్ళామనుకోండి, అక్కడ మనం టెంపరేచర్స్ డౌన్ అయిపోయి హైపోథెర్మియా అంటారు, అలాగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ఎండలోకి కనుక ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతే ఈ హీట్ స్ట్రోక్ లేకపోతే వడదెబ్బ అంటారు. అలాగే నీళ్ళల్లో పడిపోవటం వల్ల కానీ ఈ వరదలు వీటి ఎఫెక్ట్ వల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఈ ఎండలో వచ్చే రేడియేషన్ వీటి వల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలాగ ఈ పర్యావరణంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల ఈ జబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ, వాటర్లో ఇలా వాటర్ వల్ల కానీ, ఐస్ వల్ల కానీ, అలాగే ఈ ఎండ వల్ల కానీ. అలాగే మన కంట్రీలో ఎక్కువ ఏరియాస్ ఎక్కువ ఎండ ఉంటుంది. మీరు గమనిస్తే కొన్ని ఏరియాస్లో అంటే నార్త్ ఇండియాలో పైభాగంలో మాత్రమే తక్కువ ఎండ ఉంటుంది. కిందకు వచ్చే కొన్ని సౌత్కి వచ్చేసరికి మనకంత హాట్ వెదర్ ఉంటుంది. ఈవెన్ మనకి మిగతా చలికాలం, వర్షాకాలాల్లో కూడా టెంపరేచర్స్ మనకి బాగానే రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ వాతావరణంలో ఈ టెంపరేచర్ మార్పు వల్ల టెంపరేచర్స్ పెరుగుతూ ఉండటం వల్ల, ఎండ అధికంగా ఉండటం వల్ల, ఎండలో తేమ శాతం తగ్గిపోతూ ఉండటం వల్ల ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ఈ వడదెబ్బ అనేది, ఎప్పుడు వస్తుంది, అలానే ఎవరికి ఎక్కువగా వడదెబ్బ తగులుతూ ఉంటుంది? అంటే మనం అసలు ముందు ఈ వడదెబ్బని 2 భాగాలుగా తీసుకోవచ్చు. అంటే దానికి ఉన్నటువంటి సీరియస్నెస్ని బట్టి 2 భాగాలుగా తీసుకోవచ్చు. మా మెడికల్ పరిభాషలో హీట్ ఎగ్జాషన్ అని ఒక పదం ఉంటుంది, అలాగే హీట్ స్ట్రోక్ అంటారు. ఈ హీట్ ఎగ్జాషన్ అంటే వడదెబ్బ కంటే ముందు
ఏం జరుగుతుంది అంటే మనం ఎండలోకి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఒక అరగంటో గంటో లేకపోతే ఒక్కోసారి ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే భారతదేశం అంతా ఎన్నికల హడావుడిలో ఉండటం వల్ల కొన్ని లక్షల మంది రోడ్ల మీద ప్రొసెషన్స్ చేస్తూ జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎండకు ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు. సో అలా కొంత టైం ఎండలో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి బాడీలో మార్పులు రావడం జరుగుతుంది, మన టెంపరేచర్ పెరగటం జరుగుతుంది. అలాగే కొంచెం మగతగా ఉండటం కానీ, లేకపోతే తలకాయ నొప్పి రావటం, ఒక్కోసారి వాంతి వస్తున్నట్టు ఉండటం, లేకపోతే వాంతులు అయిపోవటం, ఇలా ఎర్లీ స్టేజ్. దీంట్లో ఏంటంటే విపరీతంగా చెమట కూడా పడుతూ ఉంటుంది. ఇది యూజువల్గా మామూలుగా మనం దీన్ని హీట్ ఎగ్జాషన్ అంటాం. అంటే ఎగ్జాషన్ అంటే నిస్త్రాణంగా, అంటే పవర్ లేనట్టుగా అయిపోవటాన్ని హీట్ ఎగ్జాషన్ అంటారు. దీంట్లో టెంపరేచర్స్ 40 సెంటీగ్రేడ్స్ కంటే పెరగదు, 40 దగ్గరే ఆగిపోతుంది అనమాట. ఈ 40 కంటే తక్కువ టెంపరేచర్ ఉండి, అంటే మామూలుగా ఉండాల్సిన దానికంటే 37-36 కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండి కానీ 40 కంటే పెరగకుండా ఉండి విపరీతంగా చెమటలు పట్టడం, లేకపోతే గుండె దడగా ఉండటం, నీరసంగా ఉండటం, ఇవన్నీ ఉండి దీంతోపాటు మజిల్ క్రాంప్స్ అంటే కండరాలన్నీ కూడా తిమ్మిరిలాగా ఉండటం, నొప్పి పుట్టడం, ఇలాగ ఉంటే దీన్ని హీట్ ఎగ్జాషన్ అంటారు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అంటే కొంచెం అంటే వడదెబ్బకి మనం అంత గట్టిగా కాకుండా సింపుల్గా వచ్చేటటువంటిది హీట్ ఎగ్జాషన్ అనమాట. అలా కాకుండా ఈ రెండో దాంట్లో ఏంటంటే టెంపరేచర్ పెరుగుతుంది, అంటే 40 నుంచి పైకి వెళ్ళిపోతుంది, 40 కంటే దాటుతుంది టెంపరేచర్, 40 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వెళ్తుంది. ఈ టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువ వెళ్తుందో మన బాడీలో ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాలు అంటే ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్ళిపోవటం వల్ల ఈ చెమట పట్టడం కూడా తగ్గిపోతుంది, అంటే డ్రై అయిపోతుంది, అంటే స్కిన్ అంతా ఎండిపోతుంది. అలాగే స్కిన్ మంట పుట్టడం మొదలు పెడుతుంది, అన్ని కండరాలు నొప్పులు లేకపోతే కండరాలు తిమ్మిర్లు ఎక్కుతాయి. పర్సన్ ఏమవుతాడంటే కొంచెము యాజిటేషన్గా ఉంటాడు, అంటే ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా కొంచెం అలా ఉంటాడు అనమాట. తర్వాత నెమ్మదిగా డ్రౌజినెస్ అయిపోతాడు, కొంచెం మగతలోకి వెళ్ళిపోతాడు, లేదా కొన్నిసార్లు అన్కాన్షియస్ కూడా అయిపోవచ్చు. ఇవన్నీ వచ్చే ముందు ఇంకా ఇందాక చెప్పినట్టుగానే వాంతులు అవ్వటం, లేదా కడుపులో నొప్పిగా ఉండటం, లేకపోతే ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం, ఇలా అన్నీ ఉండి మగతలోకి వెళ్ళి అక్కడి నుంచి కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండో దాంట్లో టెంపరేచర్ 40 కంటే ఎక్కువ ఉంటుంది. నిజానికి ఇది కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని వడదెబ్బ అంటాం, అంటే హీట్ స్ట్రోక్. అంటే మనం తెలుగులో చెప్పాలనుకుంటే వడదెబ్బ, తీవ్రమైన వడదెబ్బ అనుకోవచ్చు. సో ఈ రెండు భాగాలు అంటే మన ఎక్స్పోజర్ ఎంతసేపు అయ్యాము, ఎండలో ఎంతసేపు మనం తిరిగాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఎండలో అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, టెంపరేచరు అప్పుడున్న టెంపరేచర్ని బట్టి మనకి ఈ 40 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండేటటువంటి వడదెబ్బ తగలటం కానీ, లేకపోతే తీవ్రమైన వడదెబ్బ తగలటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మొదటి దానికి మనం మన ఇంట్లో కానీ లేకపోతే పర్సనల్గా కానీ మనం కొంత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి హీట్ స్ట్రోక్ తగిలిన తర్వాత, అంటే వడదెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవటం అనేది మంచిది. డాక్టర్ గారు, మరి ఈ వడదెబ్బకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఇప్పుడు టెంపరేచర్ ఎప్పుడైతే మన బాడీలో పెరుగుతూ ఉంటుందో టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో థెర్మో రెగ్యులేషన్ అని బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ పిట్యూటరీ గ్లాండ్ అనే పార్ట్ థెర్మో రెగ్యులేషన్ చేస్తుంది, అంటే మన టెంపరేచర్ని నియంత్రిస్తుంది అనమాట. అంటే మనం చలిలో ఉన్నా, ఎండలో ఉన్నా, వానలో ఉన్నా మనకు ఉండాల్సిన టెంపరేచరు 37 డిగ్రీస్ 36.5 మన సెంటిగ్రేడ్స్ అంటాం, లేకపోతే 98.6 కామన్గా మనం వాడే పదం 98.6 ఫారెన్హీట్ అంటాం. ఈ 98.6 ఫారెన్హీట్ మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ పిట్యూటరీ గ్లాండ్. సో ఈ మెయింటైన్ చేసేదాన్ని థెర్మో రెగ్యులేషన్ అంటారు. ఈ థెర్మో రెగ్యులేషన్ ఏమవుతుందంటే ఎండలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో, ఎప్పుడైతే మన బాడీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుందో ఈ థెర్మో రెగ్యులేషన్ చేసేటువంటి సెంటరు థెర్మో రెగ్యులేషన్ చేయలేకపోతుంది, అంటే ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది దాని పనిని సక్రమంగా చేయలేదో మన బాడీలో ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరిగిపోతుంది. ఈ టెంపరేచర్ పెరగటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మెదడు మీద చూపిస్తుంది, ఊపిరితిత్తుల మీద చూపిస్తుంది, గుండె మీద చూపిస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మీద చూపిస్తుంది, కండరాల మీద చూపిస్తుంది. అలా ప్రతి ఆర్గాన్లోనూ దాని ఎఫెక్ట్ చూపించడం వల్ల ఆ ప్రతి ఆర్గాన్కి సంబంధించినటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉంటుందో, ముందు ఈ స్వెట్టింగ్ అదే అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన బాడీలో మనకు కావాల్సినటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ బాగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఫ్లూయిడ్ తగ్గిపోతుందో కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది.
అలాగే బ్లడ్లో ఉండాల్సినటువంటి ఫ్లూయిడ్ అంతా తగ్గిపోవటం వల్ల బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం మనకి ఎరైజ్ అవుతుంది. సో ఈ రకరకాల సిస్టమ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవటం వల్ల ఈ హీట్ స్ట్రోక్ వల్ల వచ్చేటటువంటి లక్షణాలు మనకు బయటకు వస్తాయి. ఈ లక్షణాలు ఇదే ఇప్పుడు ఒక్కొక్క బాడీ పార్ట్ ఇందాక చెప్పాను కాబట్టి ఇప్పుడు అదే మెదడు ఎఫెక్ట్ అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మెదడు పర్సన్ కొంచెం మగతగా ఉందని చెప్తాడు, తర్వాత కొంచెం పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పడం, లేకపోతే కొంచెం ఒక్కొక్కసారి అన్కాన్షియస్గా అయిపోవటం. ఇంకోటి ఏంటంటే డిజ్జినెస్ అంటాం, అంటే దిమ్ముగా ఉంటుంది, అలాగ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఒక్కోసారి ఈ తల నొప్పిగా ఉంటుంది, అంటే విపరీతమైన తలనొప్పి ఉంటుంది. దాంతోపాటు వాంతి వస్తున్నట్టు ఉండడం, లేకపోతే వాంతులు అవ్వడము, ఈవెన్ యూరిన్ రాకపోవటము, లేకపోతే యూరిన్ వస్తున్న కొంచెం యూరిన్ మంట పుట్టటము, ఒక్కోసారి చేతులు కాళ్ళు వనకటం, లేకపోతే కండరాలన్నీ బాగా పట్టేయటం. మామూలుగా మనకు తీపులు అంటూ ఉంటారు పేషెంట్స్ వచ్చినప్పుడు, తీపులుగా ఉండటం కానీ, వీటన్ని లక్షణాలు మొదలై అది హీట్ స్ట్రోక్లోకి వెళ్తుందన్నమాట. అయితే ఈ హీట్ స్ట్రోక్ లేకపోతే వడదెబ్బ అనేది అందరికీ వస్తుందా లేదా అంటే, ఎప్పుడైనా సరే ఏ జబ్బు అయినా సరే మనకి రావడానికి కారణం ఏంటంటే మనకున్నటువంటి రోగనిరోధక శక్తి కానీ, లేకపోతే మనం ఏ వయసులో ఉన్నాము, లేకపోతే మనకి ఎటువంటి జబ్బులు మనకి ఇంతకుముందు ఉన్నాయి, లేకపోతే మనకి ఏమేమి అలవాట్లు ఉన్నాయి, అంటే అలవాట్లు అంటే మంచి అలవాట్లు కాదు, చెడు అలవాట్లు ఏమేమి ఉన్నాయి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఆ పేషెంట్ అదే పర్సన్ ఎవరైతే ఈ వడదెబ్బ తగిలిందో వాళ్ళ వయసు 65 కంటే ఎక్కువ, లేకపోతే 70 ఏళ్ళు 70 కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు అనుకోండి, మామూలుగా కూడా వాళ్ళ బాడీ సిస్టమ్ కొంచెం ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది బికాస్ ఆఫ్ అంటే ఏజ్ వల్ల వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు. అలాగే మరీ చిన్నపిల్లలు, ఒక 10 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలు, వాళ్ళకి కూడా అంతే, అంటే పూర్తిగా వాళ్ళ శరీర భాగాలన్నీ బాగా పెరగవు కాబట్టి వాళ్ళల్లో కూడా బలం తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు లెగిసిన దగ్గర నుంచి వృద్ధాకా రోడ్డు మీదకి వెళ్ళో లేకపోతే గ్రౌండ్స్కి వెళ్ళో ఎండలోనో ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళల్లో ఎక్కువ ఈ వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎండలోకి ఈ వృద్ధులు కనుక వెళ్తే వాళ్ళకి కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది పేషెంట్లకి హైపర్ టెన్షన్ అని ఉంటుంది, డయాబెటీస్ అని ఉంటుంది, కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా ఏవైతే ఇంతకు ముందు లేదా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఏవైతే ఇంతకుముందు ఆల్రెడీ ఈ ప్రధానమైనటువంటి ఆర్గాన్స్లో ఊపిరితిత్తులో కానీ, కిడ్నీస్లో కానీ, గుండెల్లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఈ హీట్ స్ట్రోక్కి ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే మెడికల్ దాంట్లో చూసుకుంటే కొన్ని మందులు వాడుతూ ఉన్నప్పుడు మనం ఆ మందుల వల్ల కూడా టెంపరేచరు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ యాంటీసైకోటిక్స్ అంటారు, అంటే ఈ మన మెంటల్ ఇల్నెస్కి మానసిక రోగానికి వాడేటటువంటి మందులు, వీటి వల్ల ఈ టెంపరేచరు మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో టెంపరేచర్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మన హ్యాబిట్స్లో కూడా ఈ సిగరెట్ తాగే వాళ్ళల్లో, ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో, వీళ్ళల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం కాకుండా అంటే అవి తాగటం వల్ల కూడా కొంత హీట్ జనరేషన్ అది ఉంటుందన్నమాట. దానివల్ల ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే మన ఎండలోకి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి వడదెబ్బ తగిలే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ వడదెబ్బ తగిలి చాలామంది చనిపోయారు అని కూడా వింటుంటాం. ఈ వడదెబ్బ వలన మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయా? అంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మనకి బస్సుల్లో కానీ వీటిల్లో ట్రాన్స్పోర్ట్ కార్లో కానీ వీటిలో ఏసీలు చాలా తక్కువ ఉన్నాయి. అంచేత ఎప్పుడైతే ఒక లాంగ్ జర్నీ, ఎక్కువ దూరం ఒక 300-400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారో ఈ కారుల్లోనూ బస్సుల్లోనూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజునైతే ఈ ట్రక్స్, అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ట్రక్స్ తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఏసీ సౌకర్యం ఉండదు. వాళ్ళు లోపల కూర్చున్న ఆ వెహికలే మామూలుగా వేడిగా ఉంటుంది, వేడి జనరేట్ చేస్తూ ఉంటుంది, టెంపరేచర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. దానికి తోడు ఎండలో ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో అలా ఎక్స్పోజ్ అవటం వల్ల వాళ్ళ టెంపరేచరు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అది మనం గమనించింది ఏంటంటే ఇంతకుముందు మీద ఇప్పుడు ఈ అన్నిట్లో కూడా చాలా వాటిల్లో ఏసీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఆ ఎఫెక్ట్ తగ్గింది. కానీ ఇంతకుముందు రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2015లో మనకి టెంపరేచర్స్ చాలా విపరీతంగా రికార్డ్ అయినాయి. ఆ సంవత్సరం భారతదేశంలో అంటే గవర్నమెంట్ ప్రకారం లెక్కల్లో దాదాపుగా 2500 మంది హీట్ స్ట్రోక్ తగిలి చనిపోయారు.
2015 సంవత్సరంలో మనకి విపరీతమైన టెంపరేచర్స్ రికార్డ్ అయినాయి అన్నమాట. అలాగే ఇప్పుడు రొటీన్గా చూసుకుంటే ప్రతి సంవత్సరం ఎట్లేదన్నా ఇది కూడా ఏంటంటే మనం రికార్డెడ్, మన దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం దాదాపుగా 800 మంది నుంచి 1000 మంది దాకా ఈ హీట్ స్ట్రోక్ వల్ల మరణిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పున్నాను, ఈ ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవటం, అంతేకాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ అందడానికి ఎక్కువ టైం పట్టడం, అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి డిలే అవ్వటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకి దరిదాపుల్లో హాస్పిటల్ లేకపోవటం, లేకపోతే సరైన టైంలో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ దొరకపోవటం, లేదా కొన్నిసార్లు రాంగ్ ట్రీట్మెంట్స్ ఇంటి దగ్గర తీసుకోవటం, దీనివల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుండె జబ్బుతోనో అంతకుముందు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చో, లేకపోతే అంతకుముందు బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చో, లేకపోతే ఈ సిగరెట్లు తాగటం వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారో దీంతోపాటు వాళ్ళకి అంతకుముందు ఉన్న జబ్బు కూడా ఎక్కువయ్యి ఈ రెండు కలిసి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ వడదెబ్బ తగిలిన వాళ్ళ పేషెంట్స్ అవనివ్వండి, పెద్దవాళ్ళు అవన్నీ, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వడదెబ్బ తగిలిన తర్వాత వైద్యం ఎక్కడ చేయించుకోవాలి? అంటే ఇక్కడ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, అంటే కొంచెం ఇంట్లో చేయించుకోవాలా, హాస్పిటల్లో చేయించుకోవాలా అన్న ఇది. ఇప్పుడు నీరసంగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయారని కానీ ఇంట్లోకి చాలా మంది ఉంచుతారు, కొంతమంది హాస్పిటల్ తీసుకెళ్తారు. అసలు ఏది కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇందాక చెప్పున్నారు, స్కూల్ పిల్లలందరికీ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా, కానీ ఎంప్లాయీస్ అందరూ ఖచ్చితంగా ప్రతిరోజు బయటికి రావాల్సిందే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంతమంది తిరుగుతూనే ఉంటారు బయటకి, ఏదో ఒక సామాన్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, అదే విధంగా బయట కూరగాయలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ బయటే ఉంటారు. అందరు రోడ్ల మీదే అమ్ముకుంటా ఉండేవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కొంచెం తలనొప్పిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం ఏదైనా కాళ్ళు నిప్పులు, లేదా చేతులు నిప్పులు, ఒళ్ళు నిప్పులు ఇట్లా ఉన్నప్పుడు సింపుల్గా ఏదో ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసేసుకొని వేసేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అది ఒక్కటే సరిపోదు. ముఖ్యంగా ఏంటంటే ఒక్కసారి మనం బయటకు వచ్చామంటే, మనం బయటకు ఎండలోకి వెళ్తున్నాము అంటే మనకు కావాల్సింది మెయిన్గా ఏంటంటే టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో మన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ తగ్గిపోతాయి. కాబట్టి మనం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ ఫ్లూయిడ్స్ అంటే ఏదైనా సరే మనకి నీళ్లు కానీ, లేకపోతే కొబ్బరి నీళ్ళని, మజ్జిగ కానీ, రకరకాల మనకి ద్రవ పదార్థాలు అవైలబిలిటీలో ఉంటాయి, వాటిని తీసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. కానీ చాలాసార్లు ఏంటంటే మేము గమనించింది, అసలు వాడు పొద్దున్న సాయంత్రం దాకా ఏం తాగడు, వాడి పనిలో హడావుడిగా బిజీగా తిరుగుతూ ఉంటాడు, సాయంత్రానికి వచ్చేసరికి యూరిన్ రాలేదని హాస్పిటల్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ని మేము ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. అందుకని మనం ఎండాకాలంలోకి వచ్చాము అన్న స్పృహ వాళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు వరుసగా అన్ని కాలాలు వస్తూ ఉంటాయి, కానీ ఎండాకాలంలోకి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి. ఏదో ఎండలో ఉన్నప్పుడు గొడుగు వేసుకోవటం, గొడుగు అన్నిసార్లు కుదరదు కాబట్టి కనీసం టోపీ పెట్టుకోవటము, అలాంటివి చేసుకుని తక్కువ అంటే ఒక అరగంట గంట లోపల, లేకపోతే కనీసం అట్లీస్ట్ 2 గంటలకు ఒకసారి ఒక గ్లాసు 2 గ్లాసులో ఏదో ఒక ద్రవ పదార్థం తాగుతూ ఉండటం. అంటే మనకి సరైన అంతకుముందు సీజన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం, చలికాలంలో వస్తున్నట్లుగా యూరిన్ వస్తుందా లేదా, యూరిన్ ఏమైనా బాగా తగ్గిపోయిందా, యూరిన్ ఏమైనా మంటగా ఉందా గమనించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా, కాళ్ళు, చేతులు, ఒళ్ళు, ఈ నొప్పులు, తిమ్మిర్లు ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ తలనొప్పి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మనకి హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగిలి ఉండొచ్చు అని కనుక వాళ్ళు గమనించగలిగితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇంట్లో తీసుకోవచ్చు. ఈ ముందస్తు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, మరి సీరియస్గా ఉంటే తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహానుభుని బ్రహ్మదేవుల ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర, నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం. అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా, ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీరం యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. ఆ సుఖ దుఃఖాల్ని మనం అంగములతో అభినయిస్తే
అంటే ఆంగికాభినయంగాను వాచికాభినయంగాను ఆహార్యం సాత్వికాభినయంతో వాటిని అభినయిస్తుంది, నాట్యం అవుతుందని చెప్పి భరతముని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు మూడో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అదేవిధంగా మరో చిన్న క్వశ్చన్, అదేంటంటే జనరల్గా ఉద్యోగాలు చేసేవాళ్ళు మార్నింగ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి అనే టైంకి ఇంట్లోంచి బైకో రిక్షా ఆటో కానీ బస్ కానీ ఏదైనా వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళే ప్లేస్ వరకు ఒక అరగంట గంట జర్నీ ఉన్నప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు ఫుల్ ఏసీలో ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ అదే ఎండ మనకి చూస్తుంటే సాయంత్రం 6:30 7 కూడా వేడిగాళ్ళు అనేది ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే వచ్చేది ముందు తలనొప్పి వస్తుంది, నీరసంగా ఉంటున్నారు, చిరాగ్గా ఉంటుంది కదా, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి వర్గంలో చూస్తే నిజానికి టెంపరేచర్ పెరగకుండా, హీట్ స్ట్రోక్ తగలకుండా, అంటే వడదెబ్బ రాకుండా ఉండటానికి ఉత్తమమైన మార్గం ఏసీలో ఉండడం. కానీ అది అందరికీ సాధ్యమైంది కాదు. అయితే ఈ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒకవేళ అది అంటే మరీ ఒక అరగంట లోపల ఉంటే యూజువల్గా వీళ్ళకి వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉండదు. అలాగే వెహికల్స్ మీద వెళ్తున్నప్పుడు ఈ మన టోపీ లాంటిది పెట్టుకోవటం కానీ, కొంచెము ఎండాకాలం కాబట్టి కాటన్ దుస్తులు ధరించి వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ ఆఫీసులు చాలా దూరంగా ఉండి ఒక అరగంట దాటి, అంటే ఎండలో కనుక అరగంట దాటి ఒక 40 మినిట్స్ గంట అట్లా కనుక ఎక్స్పోజ్ అయితే ఎండలో కొంచెం అంటే ఎర్లీగా కాస్త ఈ చెమటలు పట్టడం, తర్వాత కొంచెం తలనొప్పి ఉండటం, మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంటికి రాగానే ముందు ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు చల్లనీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ చల్లనీళ్ళతో స్నానం చేసి అంతకుముందు ఉన్న బట్టలను వదిలేసేసి కాస్త కాటన్ బట్టలు వేసుకుని ఫ్లూయిడ్స్ కనుక తీసుకుంటే చాలా వరకు బాగా నివారించవచ్చు అంటారు. ఒక్కోసారి ఏమవుద్దంటే వీళ్ళకి ఈ ఫ్లూయిడ్స్ వెళ్ళిపోవటం వల్ల సోడియం అంటే సాల్ట్ కూడా తగ్గిపోతుంది. కానీ కొంతమందికి గ్లూకోజ్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని గ్లూకోజు సోడియం ఈ రెండింటినీ కూడా మళ్ళీ మనం తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బెటర్గా ఉంటారు. డాక్టర్, వీటికి నివారణ చర్యలు ఏంటి ఈ వడదెబ్బ వాటికి? అదే ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నాను నేను. ముఖ్యంగా మనం గొడుగు అసలు ఎండలోకి వెళ్లకుండా ఉండటం అనేది నివారణ మార్గం. నిజం చెప్పాలంటే మనకి ఏదైనా సరే పనులు ఉన్నప్పుడు పొద్దున 10-11 గంటల లోపల చేసేసుకుని తర్వాత మళ్ళీ ఇంకేదైనా పని ఉన్నప్పుడు మనం ఆ పనులను సాయంత్రం పూట ఒక 4-5 తర్వాత కనుక పెట్టుకుంటే ఆల్మోస్ట్ అంటే మనం దాదాపుగా అసలు ఎండలోకి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఇది అందరికీ కుదరదు. అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా, ఎంప్లాయీస్ లేకపోతే హాకర్స్ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళంతా పొద్దునుంచి సాయంత్రం దాకా ఉండాల్సి ఉంటుంది. సో అలాగా రోడ్ల మీద కానీ లేకపోతే మార్కెట్లో కానీ అలా ఉండిపోయి నుంచుని ఈ ఏదైనా సరే అమ్ముకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి సింపుల్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ పైన ఏదో ఒక రూఫ్ ఉండాలి. లేదంటే కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఒక గొడుగుని వాడుకుంటే ముందు అట్లీస్ట్ ఒక 50% అన్నా ఈ ఎండ నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు. అలాగంటే ఈ జర్నీ చేస్తున్న వాళ్ళకి ఈ గొడుగులు వేసుకోవటం కుదిరే పని కాదు. సో వాళ్ళు కాస్త మంచి కాటన్ టోపీ లాంటిది హ్యాట్స్ పెట్టుకుంటే కొంతవరకు ఎక్స్పోజ్ అవ్వకుండా బాగుంటుంది. అలాగే డ్రెస్ వేసుకునేటప్పుడు కూడా లైట్ కలర్స్ వేసుకోవాలి. ఎండాకాలంలో లైట్ కలర్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే లోపలికి హీట్ వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే బ్లాక్ షర్ట్ కనుక వేసుకుని మీరు ఎండలోకి వెళ్తే మీ వీపంతా చురచురమంటూ ఉంటుంది. సో లోపలికి హీట్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది థిక్ కలర్స్ వేసుకోవటం వల్ల. అందుకని సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు ధరిస్తూ ఉండటం వల్ల కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అలాగే బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోకూడదు, కొంచెం లూజ్గా ఉండే దుస్తులు వేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఒకవేళ జర్నీ ఏదో ఒక అరగంట కంటే గంటన్నర అట్లాగా అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే వెళ్తూ ఉన్నారో ఏదన్నా కొంచెం చెమటలు అది పడుతున్నప్పుడు తప్పకుండా ఆగి ఇంకోటి ఏదన్నా సరే అక్కడ ఒక డ్రింక్ లాంటిది ఏదన్నా ఇప్పుడు మనకి చూస్తే ఎక్కడ చూసినా ఈ కొబ్బరి నీళ్ళు అవైలబిలిటీ ఉంటాయి, మజ్జిగ అవైలబిలిటీ ఉంటుంది,
తర్వాత చెరుకు రసం అవైలబిలిటీ ఉంటుంది, కొన్ని చోట్ల ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. మామూలుగా ఇటు అన్ని కిళ్ళీ షాపుల్లో లేకపోతే ఈ వీటన్నిటిలో ఈ కూల్ డ్రింక్స్, రకరకాల కూల్ డ్రింక్స్ అవైలబిలిటీ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి మనం కొంచెం తీసుకోవటం వల్ల అప్పుడు దాకా మనం ఏదైతే ఫ్లూయిడ్ పోతుందో అది దాన్ని మనం తిరిగి తీసుకొచ్చుకోవచ్చు. దానివల్ల అంటే కొంతవరకు మనం గెటాన్ కావచ్చు అన్నమాట. సో ఇవి బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు కానీ ఇలా కాకుండా ఇంకొక గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కాబట్టి విపరీతంగా ఆడుతూ ఉంటారు గ్రౌండ్స్లో. వాళ్ళకి అంటే ఎండంటే లెక్కే ఉండదు, తెలీదు, దానివల్ల ఏం వస్తుందో ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా తల్లిదండ్రులు పట్టించుకోవాలి. అంటే వాళ్ళు ఎంతసేపు ఆడుతున్నారు, ఎంత ఎండలో ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఆ గ్రౌండ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాటర్ ఇచ్చి పంపించడం, లేకపోతే ఏదో ఒకటి ఒక డ్రింక్ లాంటిది నాకు ఇచ్చి పంపించడం, దాన్ని వాళ్ళని తాగమని చెప్పడం. అలాగే ఈ వీలైనంత వరకు వాళ్ళందరినీ హ్యాట్స్ పెట్టుకోమని చెప్పడం. మరీ ఎండగా ఉంటే వాళ్ళని ఆడనివ్వకుండా ఇంట్లోకి తీసుకొచ్చేయటం అనేది చేయటం ఖచ్చితంగా మంచి పద్ధతి. ఎందుకంటే వాళ్ళు ఇక హాలిడేస్ కాబట్టి విపరీతంగా ఎండలో ఆడే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇదే విధంగా ఇప్పుడు వేసవి అనగానే చాలామందికి మీరు అనగానే దాహం వేస్తుంటుంది కాబట్టి బయట అన్నీ మనకి దొరుకుతున్నాయి. కానీ మొదటగా అందరికీ అట్రాక్ట్ చేసేది కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల దాహం తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంటుందని అందరికీ తెలిసిందే, కానీ అవే తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ వేసవిలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, అది కూడా చెప్పండి. అంటే మామూలుగా ఏంటంటే బాగా రుచిగా ఉండే పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం, రుచి తక్కువగా ఉండే పదార్థాలేమో ఆరోగ్యానికి ఆరోగ్యకరం. అది ఒక కామన్ ఇదనమాట. ఈ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు అవైలబిలిటీలో ఉన్న కూల్ డ్రింక్స్లో 2 రకాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే ఆర్టిఫిషియల్ కాకుండా ఈ జ్యూసెస్ నుంచి తీసిన పల్ప్స్, జ్యూసెస్ అలాంటి కొన్ని మనకు అవైలబిలిటీ ఉంటాయి. కొన్ని ఏమో కంప్లీట్గా ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్లో విపరీతంగా షుగర్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఇవి తీసుకోవటం వల్ల మనకి అప్పటికప్పుడు తాత్కాలికంగా కొంతవరకు ఈ ద్రవ పదార్థాలు మన బాడీలోకి ఎంటర్ అవ్వటం వల్ల మనకు కొంచెం బెటర్గా ఫీల్ అయినా లాంగ్ రన్లో అంటే కంటిన్యూస్గా ప్రొద్దాకా అవే కూల్ డ్రింక్స్ కానీ తాగుతూ ఉంటే దానివల్ల దాంట్లో ఉండేటటువంటి షుగర్ కానీ ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ అలాగే ఈ కెమికల్స్ ఇవన్నీ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఇంకొకసారి కొంచెం ఎక్కువ దాహం అవుతూ ఉండటం ఒకటి, లేకపోతే ఆ తర్వాత ఈ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి అంటే తక్కువ చిన్న వయసులోనే ఈ షుగర్స్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పోనీ ఆర్టిఫిషియల్ కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి చూస్తే అంటే అవి కూడా బాటిల్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి, సీల్డ్ బాటిల్స్. వాటిల్లో ఫ్రూట్ జ్యూస్ ఉండే మాట నిజమే, కానీ బట్ వాటిల్లో కూడా షుగర్ యాడ్ చేస్తారు. నిల్వ ఉండడానికి కొన్ని కెమికల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా అంత బెటర్ కాదు. సో అంటే సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేసి న్యాచురల్గా మనకు దొరికాయి. ఇప్పుడు మనకు అన్ని చోట్ల మీరు చూస్తూ ఉంటే చలివేంద్రం అని పెట్టి ఈ మజ్జిగ సప్లై చేస్తూ ఉంటారు. సో పల్చటి మజ్జిగ తాగొచ్చు, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంటుంది. ఇంకా కొంచెం కావాలంటే షుగర్ యాడ్ చేసి దాన్ని లస్సీ అని అమ్ముతూ ఉంటారు, అది ఒకటి తాగొచ్చు. అలాగే కొబ్బరి నీళ్ళు మంచి ఫుడ్ ఈ టైంలో. అలాగే చెరుకు రసంలో కూడా రకరకాల ఈ అల్లం అని అదని ఇదని కానీ కొంచెం తయారు చేస్తూ ఉంటారు బాగానే. సో ఇవన్నీ నేచురల్గా దొరికాయి. మీరు ఎండాకాలంలో చూస్తుంటే అక్కడక్కడ ఈ ముంజులు ఇవి కూడా దొరుకుతూ ఉంటాయి, దాంట్లో కూడా దాంట్లో వాటర్ అది ఉంటుంది. సో పోనీ పుచ్చకాయలు ఇట్లాంటి ఏదైతే వాటర్ ఎక్కువగా ఉంటుందో వీటిని మనం తీసుకుంటే కొంతవరకు ఆ టైంలో దాన్ని వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. ఇది మనం బయట ఉన్నప్పుడు. అలాగే మీరు మార్నింగ్ నుంచి ఆఫీస్కి బయలుదేరి లేకపోతే ఈవినింగ్ టైం తిరుగుతాం, లేకపోతే రోజంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా ఇలా ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు మామూలుగా ఈ డ్రింక్స్ పక్కన పెడితే, ఈ పానీయాలన్నింటినీ పక్కన పెడితే ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహార పదార్థాల్లో సాధ్యమైనంత వరకు తక్కువ ఆయిల్ వాడుకోవాలి ఎండాకాలంలో. అలాగే మసాలాలు తక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నాన్ వెజిటేరియన్ కూడా సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. ఈ నాన్ వెజిటేరియన్ తక్కువగా తీసుకోవటం, మసాలాలు తక్కువగా తినటం, ఆయిల్ తక్కువగా తీసుకోవటం వల్ల కూడా అంటే ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల బాడీలో హీట్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు మళ్ళీ మనం ఈ ఎండలోకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. సో దానివల్ల ఇంకా వడదెబ్బ తగలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వాటిని నివారించడం వల్ల కూడా వడదెబ్బను కొంతవరకు మనం నివారించుకోవచ్చు.
డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఎండలో ఉంటే ఇంకేమైనా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే వడదెబ్బే కాకుండా ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను నేను, హీట్ ఎగ్జాషన్ అని కొంచెం, అలాగే హీట్ స్ట్రోక్ అని ఉంటుంది. ఈ హీట్ స్ట్రోక్లో మనం చూసేటటువంటి ఈ టెంపరేచర్స్ 40 కంటే ఎక్కువ ఉండటం కాకుండా మరీ ఎక్కువ, కొంతమంది ఎక్కువ వేడిలోకి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళ టెంపరేచర్స్ కనుక చూస్తే 42, 43, 44 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నిజంగా బాగా డేంజరస్ సిచ్యువేషన్ ఇది. ఇవి రెండు కాకుండా మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ రేస్ మన బాడీ మీద పడ్డప్పుడు ఏ బాడీ అయితే, అంటే ఏ పార్ట్ అయితే మనం డ్రెస్ వేసుకోకుండా ఉంటామో దాని మీద ఎక్స్పోజ్ అయ్యి సన్ బర్న్స్ వస్తాయి. సన్ బర్న్ వచ్చినప్పుడు ఇదంతా చేతులు కానీ మనకి ముఖము ఏదైతే మన పార్ట్ మనం ఎండలోకి ఎక్స్పోజ్ అవుతామో అదంతా ఎర్రగా అయిపోవటం, విపరీతంగా ఇచ్చింగ్ రావటం, మంట పుట్టడం, ఆ తర్వాత దాని మీద చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా రావటం, బ్లడ్ కూడా వస్తుంది. దాన్ని ఎప్పుడైతే గోగుతారో దాంట్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఇది ఇంకొక ఆస్పెక్ట్ అనమాట. అంటే కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ స్కిన్ ఈ మార్పులు చెందుతుంది. తర్వాత ఒక్కోసారి స్కిన్ ముడతలు పడిపోవటం, అంటే చాలా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఇలా రాకుండా ఉండటం కోసం ఈ సన్ బర్న్స్ అంటాం. అసలు మామూలుగా కూడా మీరు తెలుసు కదా, సన్ స్క్రీన్ లోషన్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఈ ముఖానికి సన్ స్క్రీన్ లోషన్స్ దాదాపుగా ఇప్పుడు బయట ఈ ఉద్యోగాలకు వెళ్ళేవాడంతా ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. ఈ సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల కొంతవరకు మనం ఈ సన్ బర్న్ నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చేతులు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫుల్ స్లీవ్స్ వాడటం వల్ల కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంటే మరీ ముఖ్యంగా మగవాళ్ళల్లో ఉండే డ్రెస్సులు చాలా వరకు ఈ సన్ బర్న్ రాకుండా కాపాడితే కానీ ఈ స్త్రీలలో వాడే దుస్తుల వల్ల సన్ బర్న్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవటం కానీ, లేకపోతే ఈ మాయిశ్చరైజింగ్ లోషన్స్ అంటారు, క్రీమ్స్, అలాంటి ఏదైనా కొంత చిన్న మోతాదులో రాసుకోవటం ముఖ్యం. అంతేకాకుండా కొన్ని చోట్ల ఈ రోజ్ వాటర్ అని అమ్ముతూ ఉంటారు మనకి. ఈ రోజ్ వాటర్ పూసుకోవటం వల్ల కూడా సన్ బర్న్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. సో ఈ సన్ బర్న్ వచ్చిన తర్వాత ఏమవుద్దంటే అదంతా అక్కడ ఆ స్కిన్, ఆ ఏరియా మొత్తం కూడా మాడిపోయి, ఆ తర్వాత మళ్ళీ స్కిన్ తోలు లెగిసిపోవటం, విపరీతంగా దానికి ఒక్కోసారి దాని మీద మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి, సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు, ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ మీరు యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి వాడాల్సి రావటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక జబ్బు, ఎండలో ఎక్స్పోజ్ అవటం వల్ల సన్ బర్న్స్ అంటారు. అవి కాకుండా మన చెమటకాయలు అంటూ ఉంటారు బయట వాళ్ళు, దాన్ని ప్రిక్లీ హీట్ అని ఇంగ్లీష్లో అంటాం. అవేంటంటే ఈ సన్ ఎక్స్పోజ్ అయిన చోటల్లా కూడా ఆ ఏరియాలో అంతా కూడా చిన్న చిన్న బ్లబ్స్ లాగా, చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా వస్తాయి అన్నమాట. ఇది ఈ చెమటకాయలు అంటాం, దీన్ని ప్రిక్లీ హీట్ అంటాం. ఇది చాలా కామను. ఇది కూడా మన బాడీలో ఎక్కడైతే ఎక్కువ చెమట పడుతుందో ఆ చెమట పట్టే ఏరియాల్లో వస్తుంది. కాకపోతే దీన్ని కొంచెం, అంటే మరీ అంత సివియర్ డిసీజ్ కాదు ఇది. దీనికి ఆ ఏరియా అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని కూల్ వాటర్తో కాస్త ఈ పౌడరు, టాల్కమ్ పౌడర్ లాంటివి అలా వాడటం, కొన్ని రోజులు ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం, ఇది ఇంట్లోనే నీడ పట్టునో లేకపోతే ఏసీలోనే ఉండటం వల్ల ఇది తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఇక ఎండలోకి వెళ్ళే వాళ్ళకి, వాళ్ళు ఎండాకాలం అంతా కూడా వాళ్ళు ఈ ప్రిక్లీ హీట్తో చెమటకాయలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కనుక ఈ వేరే జబ్బులు ఉంటే, ఏదైతే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ మిగతా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు ఈ ఈవెన్ చెమటకాయలు కూడా ఒక్కోసారి ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక ఇబ్బంది అనమాట ఎండలోకి వెళ్ళటం వల్ల. అది కాకుండా డేంజరస్ డిసీజ్ ఏంటయ్యా అంటే ఈ రేడియేషన్, మన సన్ రేస్లో రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఇదివరకటి మీద ఈ రోజున రేడియేషన్ వల్ల క్యాన్సర్ని మేము చాలా ఎక్కువ కేసులు చూడటం జరుగుతూ ఉంది. సో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఈ రేడియేషన్ ఎక్స్పోజ్ అవటం వల్ల వస్తూ ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, అదేవిధంగా ఇంత వేడికి కనుక బయటికి వెళ్తున్నప్పుడు మనకి కళ్ళు అనేవి డైరెక్ట్గా మనం సన్ని చూడటం వల్ల ఈ వేడి వల్ల కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అని అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అసలు కంటి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే
మీకు ఇందాక చెప్పాను కదా, హ్యాట్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అలాంటి దాంతోపాటు కంటికి గాగుల్స్ అంటే స్పెక్టకిల్స్ ఏదైనా కలర్ వన్ పెట్టుకోవడం వల్ల కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది, సన్ రైజ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కంటి లోపల జబ్బులు పెద్దగా రావు కానీ బట్ ఆటోమేటిక్గా ఏదైనా సరే సన్ రేస్ నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వీటి వల్ల కూడా కన్ను దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంచేత మామూలు కళ్ళద్దాలు కానీ లేకపోతే ఈ టింటెడ్ గ్లాసెస్ కానీ ఏదైనా సరే ఈ కళ్ళద్దాలు వాడుకోవటం వల్ల కంటికి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెహికల్స్ మీద ఎటు వెళ్తూ ఉంటారు కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ఇది ఈ గ్లాసెస్ పెట్టుకోవాలి. లేకపోతే ఈ ఎండగాలికి ఎండ వల్ల ఈ గాలి అంతా తేమంతా పోయి పొడిగా ఉంటుంది కాబట్టి ఆ గాలికి కూడా ఈ కంటి పైన ఉన్నటువంటి పొరలు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు హీట్ వేవ్స్ అని ఎక్కువగా వింటున్నాం కదా, అసలు హీట్ వేవ్స్ అంటే ఏమిటి? అంటే మామూలుగా మీరు మన టెంపరేచర్ చూస్తూ ఉన్నాము, ఏదో ఒక 35 నుంచి 40-41 ఇలా వస్తుంది టెంపరేచరు. మళ్ళీ సాయంత్రానికి కూల్ అయిపోతూ ఉంటుంది. కానీ కొన్ని కారణాలు హై ప్రెషర్స్ అంటారు, ఈ మౌంటైన్స్ నుంచి వచ్చేటటువంటి హై ప్రెషర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి విపరీతంగా వేవ్స్ అంటే ఈ వడగాడ్పులు అంటారు, ఈ హీట్ వేవ్స్ని ఈ వడగాడ్పులు వస్తూ ఉంటాయి. అంటే ఇవి రావడానికి మెయిన్ కారణం డిఫారెస్టేషన్. ఎప్పుడైతే మంచి ఫారెస్ట్ ఉంటుందో మన చుట్టుపక్కల ఆ ఫారెస్ట్ చాలా వరకు ఈ వేవ్స్ని ఆపేయగలుగుతుంది. ఎప్పుడైతే అవన్నీ మనకి ఎక్కడ చెట్లు ఉండవో ఆటోమేటిక్గా ఈ వేవ్స్ అనేవి ఈ వడగాడ్పులను విపరీతంగా వీస్తూ ఉంటాయి. దీంట్లో ఇవి వచ్చేటప్పుడు యూజువల్గా టెంపరేచర్స్ 43-44 సెంటీగ్రేడ్స్ లేకపోతే 45 కూడా రికార్డ్. మనకి లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఏరియాస్లో 52 కూడా రికార్డ్ అయింది టెంపరేచర్. సో అలాగ హై టెంపరేచర్స్ ఉండి ఈ వడగాడ్పులు ఎప్పుడైతే వస్తూ ఉంటాయి హీట్ వేవ్స్ తొందరగా మన బాడీలో ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఆవిరైపోవటం జరుగుతుంది. దీంట్లోకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు తొందరగా వడదెబ్బకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వడదెబ్బలు కాకుండా ఈ హీట్ వేవ్స్ మనకి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ వాతావరణ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు ఈ హీట్ వేవ్స్ వస్తాయి ఎప్పుడు రావు అనేది మనకి రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. సో ఈ హీట్ వేవ్స్ ఉన్న రోజుల్లో సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండటం అనేది ఉత్తమమైన మార్గం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 7:30 తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ వేడిగాలుల వల్ల వాంతులు విరోచనాలు అయ్యి తర్వాత ఈ ఫీవర్స్ లాంటివి కూడా వచ్చి కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఈ వేసవి కాలంలో. దానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే ఇందులో సేమ్ ఇందాక మీకు చెప్పినయే తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ వడగాడ్పులు వస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నీళ్ళు ఎప్పుడు తాగాము, కనీసం ఒక 2-3 లీటర్ల నీళ్లు తాగుతున్నామా లేదా, అంతేకాకుండా అంతకు ముందులాగా సాఫీగా మనకి యూరిన్ వస్తుందా లేదా, చెమట ఎక్కువ పట్టకుండా ఉంటుందా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండలోకి వెళ్ళంగానే చెమటలు పట్టిపోతుంది అనుకోండి, అంటే మనకి ఫ్లూయిడ్ లాస్ అయిపోతూ ఉంది. అప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి మనం ఎంతవరకు లోపలికి తీసుకుంటా ఉన్నాం, ఏదో ఒక ద్రవ పదార్థ రూపంలో తీసుకుంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అందరూ కూడా ముఖ్యంగా ఈ వడదెబ్బ వల్ల వచ్చేటటువంటి రోగ లక్షణాలు ముందు వాళ్ళు మనసులో పెట్టుకోవాలి. ఈ ఎండాకాలం ఈ 2-3 నెలలు మేలో కూడా విపరీతంగా ఎండలు ఉంటాయి. ఈ ఋతుపవనాలు ఇవన్నీ జూన్లో వచ్చినా మనకి రావడానికి చాలా టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి దాదాపుగా నేను అనుకోవటం ఇంకొక 1.5 మంత్ దాదాపుగా మనం ఎండలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు ఏంటని తెలుసుకుని ముఖ్యంగా
ఎక్కువగా ఏం చేయక్కర్లా, సరిగ్గా మనం ద్రవ పదార్థాలు తాగుతున్నామా లేదా చూసుకుంటా ఉంటే కనుక చాలా వరకు మనం దీన్ని నివారించుకోవచ్చు. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి నీళ్లు కానీ ఏవో ఒకటి ఈ మజ్జిగ కానీ ఇలాంటివి ఏం తాగకుండా ఉంటే మాత్రం దీనికి వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో ఉండేవాళ్ళు ఒట్టి నీళ్లు తాగకూడదు. ఒట్టి నీళ్ళు తాగటం వల్ల మనకు కావాల్సిన లవణాలన్నీ తగ్గిపోతాయి. సో దానివల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఖచ్చితంగా సాల్ట్ కలిసినటువంటి ఏదో ఒక ద్రావణాలు తీసుకోవాలి. అలాగే అవసరం అనుకుంటే కొంచెం షుగర్తో ఉన్నాయి కూడా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఇందాక ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అన్నారు కదా, ఆ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలి అంటే మనం ఎవరికి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తగ్గాలి అంటే ఇప్పుడు కాకపోయినా మనం చేసే ప్రయత్నం ఫ్యూచర్లో అయినా కూడా మంచిగా ఉండాలి. అంటే మీరు వినుంటారు ఓజోన్ లేయర్కి డ్యామేజ్ జరిగింది అని మన సైంటిస్టులు చెప్తూ ఉంటారు. అంటే దానికి కారణం ఏంటంటే ఓజోన్ లేయర్కి అలాగా డ్యామేజ్ అవ్వడానికి కారణం ఈ మెయిన్గా ఈ ఏసీలు ఇవన్నీ వాడకం వల్ల, ఏసీలు ఒక్కటే కాదు ఎక్కువ పెరగటం వల్ల కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా, వాటి వల్ల జనరేట్ అయ్యేటటువంటి ఈ కెమికల్స్ అవన్నీ కూడా ఏంటంటే ఈ ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తున్నాయి. సో దానివల్ల ఓజోన్ లేయర్ ఎక్కడైతే డ్యామేజ్ అవుద్దో దాని నుంచి ఓజోన్ లేయర్ లేకపోవటం వల్ల వచ్చేటటువంటి ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే దాంట్లో ఎక్కువ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. రెండోది, ఇదివరకటి రోజుల్లో మనకు విపరీతంగా చెట్లు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ ఆధునీకరణ, ఈ సివిలైజేషన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఈ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఈ రకరకాల పెద్ద పెద్ద భవంతులు అలాగే అపార్ట్మెంట్స్ రావడం వల్ల మనకి ఎక్కడికక్కడ చెట్లు నరికేయటం జరుగుతూ ఉంది. సో ఈ చెట్లను కనుక మనం పెంచగలిగితే చాలా వరకు ఈ హీట్ని తగ్గించుకోవచ్చు. చాలా సింపుల్, మనం చూస్తూ ఉంటాం చెట్టు నీడలో ఉంటే ఎండ పడకుండా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎక్కడైనా సరే ఏదన్నా ఏ గార్డెన్స్లోకి కనుక వెళ్తే ఏ మామిడి తోటలోకో లేదా ఏదో ఒక చెట్లు బాగా ఉన్న తోటలోకి వెళ్తే ఆ తోటలో మీరు ఎంత ఎండాకాలం తిరుగుతా ఉన్నా కూడా చల్లగానే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఏసీలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇంకోటి డాక్టర్ గారు, మనం వెళ్తున్నప్పుడు కూడా ఏమి చెట్లు లేనప్పుడు వేడిగాలి వస్తుంది, చెట్లు ఉన్నప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే గాలి చల్లగానే ఉంటుంది. అవును. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం వాడుతున్నటువంటి వెహికల్స్, ఈ వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి ఈ కంబషన్, ఈ పొగ, ఇదంతా అంటే ఈ వెహికల్స్ వాడకంటే అంటే అవసరం ఉన్నా లేకపోయినా ప్రొద్దాక వెహికల్స్ వేసుకుని తిరుగుతూ ఉండటం వల్ల కూడా ఈ వేడి ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ ఉష్ణతాపం అంటారు. ఈ ఉష్ణతాపాన్ని తగ్గించడం కోసం అంటే మనవంతుగా మొక్కలను పెంచుకోవటం, చెట్లు పెంచుకోవటం, లేకపోతే ఇలాంటి నేను చెప్తున్న ఏసీలు, మీరు ఎప్పుడైతే చెట్లు పెంచుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయో మీ ఇంట్లో మీరు ఏసీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఏసీ వాడకం తగ్గితే హీట్ తగ్గిపోతుంది. అలాగే ఈ మీరు వాడుతున్న వెహికల్స్ని కనుక తక్కువగా అంటే అవసరం ఉన్నప్పుడే వాడుతూ ఉండటం, లేకపోతే అంటూ ఉంటారు కదా కార్పూల్ అంటూ ఉంటారు, అంటే ఏదైనా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే అందరూ కలిసి వెళ్తూ ఉండటం, ఇలాంటివి చేసుకోవటం వల్ల కూడా. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవటం, అది చాలా ముఖ్యమైన విషయం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకుంటూ ఉంటే కూడా మన అందరూ సొంత వెహికల్స్ వేసుకుని వెళ్ళకపోవటం వల్ల ఆటోమేటిక్గా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి చేయటం ద్వారా మనం హీట్ని తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఒక చెట్టు పెంచాలంటే చాలా కష్టమైన పని మీరు గమనిస్తే కనుక. ఇంకొకటి ఏంటంటే ఈ వడదెబ్బ వచ్చిన వాళ్ళు, అంటే ఈ ఎండలోకి ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళు ముఖ్యంగా ఈ మన గణాంకాలు చూస్తే, అంటే డెత్ సెన్సెస్గా చూస్తే ఎక్కువగా 70 ఏళ్ళ పైబడ్డ వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. దాదాపు 80% చనిపోతున్న వాళ్ళలో ఈ 70 ఏళ్ళు 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఈ ఎండలోకి దాదాపు గంటన్నర లేదా 2 గంటలు ఎక్స్పోజ్ అవటం వల్ల చనిపోతూ ఉన్నారు. అందుకని ముఖ్యంగా వృద్ధులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీటి నుంచి వడదెబ్బ తగలకుండా ఉండటం కోసం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎండాకాలంలో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కూల్ డ్రింక్ తాగాలనుకోండి, అంటే కొన్ని చోట్ల ఏదో ఒక జ్యూస్లో ఉన్న దేంట్లో ఐస్ కలిపిస్తూ ఉంటారు, ఐస్ ముక్కలు కలిపిస్తూ ఉంటారు. ఈ ఐస్ ఎటువంటి వాటర్ నుంచి వచ్చిందనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అది సరైన వాటర్ నుంచి రాకపోతే దాని నుంచి మనకి ఈ అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, టైఫాయిడ్, విరేచనాలు, అలాగే ఒక్కోసారి ఈవెన్ ఎండాకాలంలో కలరా కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి జబ్బులు ఈ బయట
ఈ పరిశుభ్రమైనటువంటి నీరు, స్వచ్ఛమైన నీరు లేకపోవటం వల్ల, ఈ ఐస్కి వాడే నీరు మంచినీరు కాకపోవటం వల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇదే వాటర్లో నుంచి మనకి జాండీస్ కూడా వస్తుంది, హెపటైటిస్ ఏ అంటాం. ఈ నీళ్ళ ద్వారా కంటామినేట్ అయ్యి వస్తూ ఉంటుంది. అంటే దాహం అవుతున్నప్పుడు ఎక్కడ నీళ్లు తాగుతూ ఉంటాము, ఆ నీళ్ళలో నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల జబ్బులు కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా కొన్ని చోట్ల గమనించింది ఏంటంటే ఈ ఎండాకాలంలో వైరస్లు కూడా ఒక్కోసారి విజృంభిస్తూ ఉంటాయి. మన ఇండియా లాంటి కంట్రీస్లో ఈ చికెన్ పాక్స్ లాంటివి కూడా ఎండాకాలంలో బాగా రికార్డ్ చేస్తూ ఉన్నాము. సో దానికి కారణం కూడా వైరస్ వ్యాప్తి అన్నమాట. అందుకని ఎప్పుడైతే చికెన్ పాక్స్ వస్తుందో వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేసి, అంటే వేరే రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. డాక్టర్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వేసవికాలం రాగానే చాలామంది టీనేజర్స్ కానివ్వండి, యూత్ అవనివ్వండి, ఎవరైనా కొంచెం ఏజ్ జెంట్సే ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. అంటే సో దానికి అసలు అది కరెక్టా రాంగా? ఆబ్వియస్లీ రాంగే, తీసుకోకూడదనే అంటారు కదా ఆల్కహాల్. వాళ్ళకి మీరు ఎటువంటి ఆల్టర్నేటివ్ చెప్తారు? అంటే ఆల్టర్నేటివ్ మనం చెప్పలేం, కానీ అంటే ఈ ఆల్కహాల్ కూడా కొంత హీట్ జనరేట్ చేస్తుంది. అయితే ఎండాకాలంలో చాలామంది యువత ఈ బీర్లు తాగటం అది చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది కూడా కూల్ ఐటమ్ అని చెప్తూ ఉంటారు. అది అడిక్షన్గా కూడా మారుతుంది కంటిన్యూ. అవును, దాంట్లో కూడా ఆల్కహాల్ శాతం ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళు ఆల్కహాల్ తాగకుండా ఉండటమే శ్రేయస్కరం. అదే అంటున్నా, ఆల్టర్నేట్ అంటే అంత వేసవి తాపానికి ఆల్టర్నేట్గా మీరు అన్నట్టుగానే ఇందాక చాలా చెప్పారు కదా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, ఇలా చాలా ఉన్నాయి కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లో. అలానే బయట కూడా విపరీతంగా కూడా దొరుకుతున్నాయి. అంటే ఏదో ఒకసారి ఆల్కహాల్ తాగటం కాదు, ఎవరైతే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆల్కహాల్ ఎఫెక్ట్సే కాకుండా వాళ్ళ రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ తగ్గడం వల్ల కూడా వాళ్ళు ఈ ఒక్క వడదెబ్బకనే కాదు, ఎన్నో రకాల జబ్బులకి లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు స్మోకింగ్ వలన. ఇందాక ఒకటి విషయం చెప్పడం మర్చిపోయాను. మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఎండాకాలంలో మనం ఏ వస్తువైనా మిగిలిపోయిన ఐటమ్స్ని, ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం. ఈ ఫ్రిడ్జ్లు కూడా ఎండాకాలంలో సరిగ్గా పనిచేయవు. వాటిలో టెంపరేచర్ మనం పెట్టినట్టు టెంపరేచర్స్ అక్కడ రికార్డు కాదు నిజానికి, ఎందుకంటే ఎండ వల్ల ఈ రెఫ్రిజిరేటర్స్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. సో అలాంటప్పుడు మనం ఫుడ్ని దాంట్లో పెట్టి, అంటే ఆల్రెడీ మనం కుక్ చేసిన ఫుడ్ని దాంట్లో పెట్టి తర్వాత పూట వాడుతున్నప్పుడు కూడా ఆ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని అది జాగ్రత్తగా గమనించుకోవాలి. మెయిన్గా ఎండాకాలంలోనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేటువంటి ఫుడ్ మళ్ళీ తిరిగి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఫుడ్ సాయంత్రం తింటున్నప్పుడు తీసుకుని చెక్ చేసుకుని ఆ ఫుడ్ చెడిపోయిందా బాగుందా అని చెక్ చేసుకుని ఫుడ్ తినాల్సి ఉంటుంది. లేకపోతే దానివల్ల మళ్ళీ అగైన్ ఈ ఫుడ్కి సంబంధించినటువంటి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మామూలుగానే ఏదైనా ఆహార పదార్థాలు వండుకుంటే ఫస్ట్ అసలు వేడివేడిగా తినాలి అంటారు, లేదంటే ఏ పూట ఆ పూట అట్లీస్ట్ మార్నింగ్ ఈవినింగ్ క్లోజ్ చేయాలంటారు. ఫ్రిడ్జ్లో వరకు వెళ్తే అది ఏదైనా హెల్దీ కాదని అంటుంటారు జనరల్గా. అది కనుక పాటిస్తే మంచి ఆరోగ్యం మనం సంపాదించుకున్నట్లే లెక్క. ఈ వేసవిలో ఇంకొంచెం జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే మంచిది అంటారు. డాక్టర్ గారు, ఈ వేసవిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వడదెబ్బ తగలకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మంచిగా ఉండాలి అంటే మీరు చెప్పండి డాక్టర్ గారు. చెప్పడం జరిగిపోయిందని చెప్పేశాను. ఫస్ట్గా మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, అసలు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలోకి వెళ్లకుండా ఉండటం. అది ఎండలోకి వెళ్లకుండా ఉండటం అనేది అందరికి సాధ్యమైపోయింది కాదు కాబట్టి దానికి మనం ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయటమో, లేదా ఒక కూల్ డ్రింక్ అంటే మీరు ప్రొద్దాక ఆ కూల్ డ్రింక్స్ అనుకోబాకండి, చల్లగా ఉండే ఏదైనా కూల్ డ్రింక్ కింద లెక్క. అంటే ఇప్పుడు మజ్జిగ చల్లగా ఉన్నది, అది కూడా కూల్ డ్రింక్ కిందకే వస్తుంది. దాన్ని ఏదో ఒకటి ఖచ్చితంగా మనం క్యారీ చేసుకోవటం. అలాగే మనం వెళ్తున్న ఏరియాస్లో మనం తీసుకెళ్ళటం కుదరకపోయినా ఆ ఏరియాస్లో ఉన్న చోట తాగటం. ఖచ్చితంగా మనకి సరిగ్గా యూరిన్ వస్తుందా లేదా, లేకపోతే యూరిన్ ఎప్పుడైతే తక్కువ వస్తుందో, యూరిన్ ఎప్పుడైతే ఎల్లో కలర్లో వస్తుందో ఆటోమేటిక్గా దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మనం తీసుకుంటున్న ఫ్లూయిడ్ సరిపోవట్లేదు మన బాడీకి అని. వీటిని సింపుల్గా గమనించుకుంటే చాలు, దీంట్లోంచి బయటకు రావచ్చు. అలాగే డ్రెస్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పున్నాను, లైట్ కలర్స్ వేసుకోవటం, ఫుల్గా డ్రెస్ వేసుకోవటం, ఏదైనా ఎక్స్పోజ్ అయిన చోట కావాలనుకుంటే ఈ సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవటం, హ్యాట్ పెట్టుకోవటం, కళ్ళద్దాలు పెట్టుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల దీని నుంచి మనం బయటకు రావచ్చు.
డాక్టర్ గారు, వేసవి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య ప్రాబ్లమ్స్ రావు, ఎంతో చక్కగా క్లియర్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పాడు డాక్టర్ గారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. చూశారు కదండి డాక్టర్ కంచర్ల సుధాకర్ గారు అసలు వేసవి కాలంలో వచ్చే వడదెబ్బ గురించి, అసలు ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు ఇంత హీట్ వస్తుంది, ఎందుకు ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, ఎటువంటి దుస్తులు ధరించాలని ప్రతిదీ ఎంతో చక్కగా క్లియర్గా చెప్పారు కదా. మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మీరు చూడాలన్నా, వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలన్నా కూడా మన యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఫార్వర్డ్ చేయవచ్చు. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో అంశంతో మరో డాక్టర్ గారితో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/Doordarshan Saptagiri. Facebook www.facebook.com/DD Saptagiri. Twitter twitter.com/DD Saptagiri VJA. Instagram www.instagram.com/DD Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా డీడీ సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డీడీ సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.